అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. తండ్రి, మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మీ వినగలటకు ప్రభువా సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మా వినికిడిలో ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా. ఈ ఒక్క వచనములోనే కేవలము 11వ అధ్యాయము 4వ వచనం, ఒకే ఒక వచనము హేబేలు గురించి, హేబేలు యొక్క అర్పణ గురించి, దేవుడు అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి, అతని యొక్క మృతి నుండి అతడు మాట్లాడుచు ఉన్నటువంటి అతని యొక్క సాక్ష్యం గురించి ఒక వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 1 verse లోనే 3 times we see that verse. ఆ మాటని మనం చూస్తాం. ఏంటంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆ విశ్వాసము ద్వారా అతడు మృతి నుండి మాట్లాడుచున్నాడు. హేబేలు యొక్క అర్పణ గురించి, హేబేలు చేసినటువంటి బలి, సాక్రిఫైస్ గురించి, హేబేలు యొక్క ఆరాధన గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. ఈ వచనం మనకేం తెలియజేస్తా ఉందంటే, మన యొక్క ఆరాధన అనేది ఇట్ మస్ట్ బి బై ఫెయిత్, విశ్వాసము ద్వారా అయి ఉండాలని. అంతేకాకుండా మన యొక్క అర్పణ అనేది అది ఏ విధముగా మనము దేవుణ్ణి ఆరాధించినప్పటికీ అది విశ్వాస సహితమైనదై ఉండాలని, అలాంటి ఆరాధనకి దేవుడు సాక్ష్యం ఇస్తాడని, అంగీకరిస్తాడని మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. హేబేలు గురించి ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆది కాండములో, తర్వాత సువార్తల్లో, ఆ తర్వాత పత్రికల్లో మనము హేబేలు గురించి మనం చూస్తాం. ఆది కాండము 4వ అధ్యాయము హేబేలు యొక్క, కయ్యను యొక్క అర్పణల గురించి అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క నరేషన్ మనం చూస్తాం. హేబేలు యొక్క విశ్వాసము, దేవుడు అతని గురించి చెప్పినటువంటి మాట. రెండవదిగా మత్తయి సువార్తలో కూడా మనం చూసినట్లయితే, నీతిమంతుడైన హేబేలు రక్తము అనేటువంటి మాటని 23వ అధ్యాయము 34-35 వచనాల్లో మనం చూస్తాం. నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తం. అదే మాట మనకి 11వ అధ్యాయం లూకా సువార్తలో కూడా హేబేలు యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తమును గురించి, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలి గురించి పోలిస్తూ రాయబడినటువంటి మాట. యోహాను మొదటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే, కయ్యను తన సహోదరునటువంటి హేబేలును చంపెను. అతడు ఎందుకు అతని సహోదరుని చంపెను? అతని క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు అవి నీతి కలిగినవి ఉన్నవి. రైచియస్ వర్క్స్ ఆఫ్ హేబేల్. హేబేలు యొక్క క్రియలు అవి మంచివి, నీతితో కూడినవిగా ఉన్నాయని మనం చూస్తాం. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో కూడా హేబేలు గురించి మనం చూస్తా ఉన్నాం.
12:24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు రక్తము భూమిలో నుండి మొరపెడతా ఉందంట, వెంజెన్స్ కొరకు, న్యాయము తీర్చమని. లేకపోతే ఇదిగో నీతిమంతుడైనటువంటి అతని యొక్క రక్తాన్ని నిష్కారణముగా తన యొక్క సహోదరుడు తనని చంపినప్పుడు భూమిలో నుండి తన యొక్క రక్తము మొరపెట్టుచున్నది అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏబేలు యొక్క రక్తము ప్రతీకారం కొరకు, తీర్పు కొరకు, న్యాయమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత కొరకు అవి భూమి నుండి మొరపెడుతూ ఉంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఆ యొక్క క్షమాపణ కొరకు, లేకపోతే పాపిని దేవునితో సమాధానపరచడానికి, పాప నిర్మూలన నిమిత్తమై అది భూమి నుండి మాట్లాడతా. అందుకని ఏబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం, ఏబేలు కంటే శ్రేష్టమైనటువంటిది పలికినటువంటి ఏబేలు యొక్క రక్తం అని లేఖనాలు మనకు చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఏబేలు యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఏబేలు అన్నటువంటి మాటకు అర్థము ఊపిరి, ఆవిరి అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. ఆదాము హవ్వలకు పుట్టినటువంటి రెండవ సంతానంగా మనం ఏబేలును చూస్తాము. తన యొక్క సహోదరుడు కేయిన్, ఆ తర్వాత ఏబేలు చనిపోయిన తర్వాత పుట్టినటువంటి మరొక సహోదరుడు సేత్, వారి తర్వాత ఇక మనము సంతానాన్ని భూమి మీద చూస్తాం. ఏబేలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి గొర్రెల కాపరిగా మనం చూస్తాము. భూమి మీద చనిపోయిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. చంపబడినటువంటి వారిలో కూడా మొదటి వాడిగా ఉంటున్నాడు. ఒక విధంగా చూస్తే తన యొక్క నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, తన యొక్క సత్ప్రవర్తన బట్టి దుష్టుడి చేత చంపబడినటువంటి వాడిగా మనము ఏబేలుని హతసాక్షిగా చూడవచ్చు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చబడినటువంటి వారిలో, అంటే ఆదామును తీసివేసి ఆదాముకు పుట్టినటువంటి ఆ యొక్క ఆదాము సంతానములో, మనుషుల్లో మొట్టమొదటి వ్యక్తిగా మనము ఏబేలుని చూడవచ్చు. ఏబేలు రక్తము, ఏబేలు యొక్క బలి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముకు బలికి పోల్చడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆదాము కడపటి ఆదాము అని ఆదాముతో పోల్చినప్పటికీ ఆదాముకు పుట్టినటువంటి సంతానములో ఏబేలు మొదటివాడిగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవునికి అంగీకారమైనటువంటి బలి అర్పణ, రియల్ ఆరాధన, ట్రూ వర్షిప్ ని చేసినటువంటి వాడుగా ఏబేలు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా విశ్వాస వీరుల యొక్క జాబితాలో మొట్టమొదటి పేరు ఏబేలు యొక్క పేరు మనం చూస్తాం. ఫస్ట్ మ్యాన్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఏబేలు యొక్క అర్పణ గురించి దేవుని యొక్క వాక్యము ఏం చదివిస్తా ఉందంటే బై ఫెయిత్. ఏబేలు యొక్క లైఫ్ ని ఒక్క మాటలో మనం చెప్పాలంటే బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. చూసారా, ఈ యొక్క పాపం అనేది మానవుని యొక్క జీవితంలోనికి ఎంత ఎడబాటును తీసుకుని వచ్చిందో. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారు ఏదైనా వనంలో నుంచి మాత్రమే బయటికి తోలివేయబడలేదు. వారు కేవలము భౌతికంగా దేవుని నుండి కొంచెం దూరం మాత్రమే ఎడబాటు పొందలేదు. వారు మరి ఎన్నడూ తిరిగి రాలేనంత ఆ యొక్క దూరము, అగాధము, ఎడబాటు, ఆ యొక్క పాపము, ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణము తీసుకుని వచ్చింది. ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అంటే ఆ యొక్క డెత్ అంటే ఏంటో వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారు. ఏదో భౌతికమైనటువంటి మరణం మాత్రమే అనుకున్నారు, కానీ అది దేవుని నుండి ఎంత ఎడబాటును తీసుకుని వస్తుందో, ఆ తర్వాత మరలా దేవుని దగ్గరికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా మానవుడు తిరిగి రాలేనంత అగాధము ఏర్పడుతుందన్నటువంటి సంగతిని గ్రహించలేకపోయారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే తిరిగి దేవునితో మానవుని యొక్క సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి దేవుడే ఆయన ఇనిషియేట్ తీసుకున్నాడు. ఇప్పుడు మానవునికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే విశ్వాసము ద్వారా ఆ అదృశ్యుడైనటువంటి దేవునితో సహవాసం చేయడం. విశ్వాసము ద్వారా
దేవునితో మనం మాట్లాడతాం. విశ్వాసము ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినడం, విశ్వాసము ద్వారా దేవుని యొక్క మాటకు లోబడడం, విశ్వాసము ద్వారా ప్రార్థన, విశ్వాసము ద్వారా ఆరాధన, విశ్వాసము ద్వారా ఇదిగో నిరీక్షణ, విశ్వాసము ద్వారా మన యొక్క జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్క అడుగు నడుస్తా ఉంది. అందుకనే నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించిన అనే వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి విశ్వాసపు అడుగుల్ని మొట్టమొదటగా నేర్చుకున్న వ్యక్తి, నడిచిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరై అంటే ఆదాము కాదు, నిజానికి ఏబేలే. ఎందుకంటే ఏబేలు ముఖాముఖిగా దేవుణ్ణి చూడలేదు. అయినప్పటికీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితము ఇదిగో ఏబేలు నుండే స్టార్ట్ అయింది. అందుకని విశ్వాస వీరుల యొక్క జాబితాలో మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరంటే ఏబేలుగా మనం చూస్తాం. కాబట్టి బై ఫెయిత్, విశ్వాసమును బట్టి అతడు దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క అర్పణ చేశాడు, ఇష్టమైనటువంటి ఆరాధన చేశాడు. విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క మాటలకి అతడు విధేయత చూపించాడు. విశ్వాసం ద్వారానే అతడు జీవించాడు. అందుకనే విశ్వాసము బట్టి అతడు నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఈ భూమి మీద మొట్టమొదటిగా విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఏబేలు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మాట ఇది. విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని దేవుని చేత సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి ఈ లోకములో శ్రమ వస్తుంది. విశ్వాసాన్ని బట్టి ఇదిగో ఈ లోకములో మనము మన విశ్వాసము కొరకు శ్రమ అనుభవించాలి అంటానికి మన ముందు ఉన్నటువంటి వారిలో ప్రప్రథముడు ఎవరంటే ఏబేలే. హి వాజ్ పర్సిక్యూటెడ్ ఈవెన్ అంటు డెత్ ఫర్ హిస్ ఫెయిత్. తన విశ్వాసము కొరకు శ్రమని, మరణాన్ని సైతము ఎదుర్కొన్నటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుతోను అతని యొక్క రక్తము, ఏబేలు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము అని పోల్చబడటం మనము మొట్టమొదటిగా విశ్వాసంతో తను చేయటం మనం చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా మనము యేసు క్రీస్తు ప్రభువుతో పోల్చబడినటువంటి యొక్క ఏబేలు యొక్క జీవితాన్ని ఒకసారి మనము ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా మనం చూస్తాం. ఏ గొర్రెలు? ఆత్మలు అనేటువంటి ఆ గొర్రెలకు ఆయన. అందుకనే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పటం మనం చూస్తాం. ఏబేలు కూడా మొట్టమొదటి గొర్రెల కాపరిగా మనం అతని పరిచయం చేయటము మనం చూస్తా ఉన్నాం. సో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు. అందుకని నీతిమంతుడైనటువంటి ఆయన రక్తమును నేను చిందించి తిని అని ఎదుగో యోధా చెప్పటం మనం చూస్తాం. తర్వాత ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆ యొక్క పిలాతు యొక్క భార్య చెప్పటము మనం చూస్తాం. ఇతడు నీతిమంతుడు, ఇతడు నేను ఏ యొక్క నేరమును నేను కనుగొనలేదు అని చెప్పటము మనము చూస్తాం పిలాతు. సో యేసుక్రీస్తు ప్రభువు హీస్ అ రైచియస్ వన్. అదేవిధంగా ఏబేలు గురించి కూడా నీతిమంతుడైనటువంటి ఏబేలు యొక్క రక్తము అని మత్తయి సువార్త 23 తర్వాత 35లో మనం చూస్తాం. నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని హెబ్రీ పత్రికలో మనము చూస్తా ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్తలో మనం కనుక చూసినట్లయితే ఆయన యందు ఏ కపటమును లేదు అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. ఏ కపటము లేనటువంటి నిష్కపటమైనటువంటి వాడుగా యేసు క్రీస్తు ప్రభువారి ఆయన జీవించారు. తన యొక్క క్రియల్లో, ఆయన యొక్క జీవితంలో ఆ విధమైనటువంటి సాక్ష్యము కలిగి ఉండటం మనము చూస్తా ఉన్నాం. ఒకసారి కనుక ఆ మాటను కనుక మనం చదివినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఇదిగో ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదు అని పిలాతు చెప్పినటువంటి మాట అక్కడ మనం చూస్తాం. అదేవిధంగా 1 యోహాను 3:11లో కూడా మనం చూసినట్లయితే అతడు క్రియల్లో నీతిమంతుడిగా నిష్కపటమైనటువంటి వాడిగా కనపడ్డాడని యోహాను కూడా సాక్ష్యం మనం చూస్తాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అదేవిధంగా ఇదిగో ఏబేలు కూడా దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు, ఆయన చేత సాక్ష్యం పొందినటువంటి వాడు. తన సొంత వారు యేసుక్రీస్తు ప్రభువారు నీ మరణానికి అప్పగిచ్చారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, వారు ఆయన్ను అంగీకరించలేదని మనం చూస్తా ఉన్నాం. ఇదిగో తన యొక్క సొంత వారు, ఆయన యూదులైనటువంటి వారు,
ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేయటము మనం చూస్తాం. సిలువకు అప్పగించటం మనం చూస్తాం. ఇదిగో ఏబేలు కూడా కనుక మనం చూసినట్లయితే తన సొంత సహోదరుని చేత మరణముకు లేకపోతే ఆ మరణము కావించబడటం అనేది ఆ పోలిక చూస్తాం. దేవుని చేత గణపరచబడినటువంటి ప్రభువుని మనం చూస్తాము. ఇదిగో ఏబేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన ఇంకా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ యుగములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే మనం కనుక చూసినట్లయితే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక ఇదిగో మనం చూసినట్లయితే 4వ వచనంలో అతడు మరణించి మనతో ఇంకా మాట్లాడుచున్నాడని మనం చూస్తాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే తన సహోదరుని కంటే అన్న మాటని 4వ వచనంలో మనం చూస్తాం. కయ్యను కంటే శ్రేష్టమైన బలి, కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలిని ఏబేలు అర్పించాడు అని చెప్తా ఉన్నప్పుడు కయ్యను యొక్క లైఫ్ ఎలాంటిది? ఈ యొక్క ఫస్ట్ టూ బ్రదర్స్ ఈ యొక్క ఇద్దరు స్నేహితుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అన్నదమ్ముల గురించి ఆలోచన చేసినప్పుడు, ఒకే ఇంటిలో ఉన్నారు వీళ్ళు, ఒకే తల్లిదండ్రులకి పుట్టారు వారు, ఒకే ఆపర్చునిటీస్ కలిగినటువంటి వారు, ఒకే విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వారిద్దరూ కూడా ఎదుగుతూ వచ్చారు. పాపము తర్వాత పుట్టినటువంటి వారు, పాప స్వభావములో ఇద్దరూ పుట్టారు. ఇదిగో పాపము చేసి దేవుని చేత బయటకు తోలివేయబడి శపితమైన శాపగ్రస్తమైనటువంటి లోకములోకి ఇదిగో వచ్చినటువంటి ఆ యొక్క మొదటి వ్యక్తి కయ్యను, రెండో వారు ఏబేలుగా మనం చూస్తాము. అయినప్పటికీ వీరి యొక్క జీవన విధానాల కనుక మనం చూసినట్లయితే ఎంతో వ్యత్యాసము మనకి కనిపిస్తా ఉంది. ఎంతో వ్యత్యాసము మనకు కనిపిస్తా ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఇది నాన్న. చాలాసార్లు కనుక మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ మనము నిందిస్తూ ఉంటాం, లేకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటా ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను కప్పిపుచ్చుకోవడానికో, పాపం మీద మనకున్న ప్రీతిని దాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేకనో, విడిచిపెట్టడం ఇష్టం లేకనో మనము అవకాశాలను వెతుక్కుంటూ ఉంటాం, ఎక్కడ మనము ఒక నెపం మోపవచ్చా అన్నట్లుగా. అది మనం చాలా సార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద మనం చూస్తూ ఉంటాం. మనుషుల వల్ల మనం పాడైపోయామని వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల చెప్తా ఉంటాం, లేకపోతే పరిస్థితులు అనే విధంగా నెట్టినియండి, ప్రెస్ చేసి నేను అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చాలా సింపుల్ గా మనము తేల్చి పడేస్తా ఉంటాం. దాని మీద పూచీకత్తు, బాధ్యత, అకౌంటబిలిటీ అనేది మన పాపం విషయంలో మనం కంప్లీట్ గా చాలా సార్లు దాన్ని తీసుకునేటువంటి వారుగా మనం ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం మనకి అనేక మంది వ్యక్తుల యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితా ఎందుకు మనం చూస్తా ఉన్నామంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఏబేలు మొదలుకొని ఆ తర్వాత సేత్ గాని, ఆ తర్వాత హానోకు గాని, నోవాహు గాని, వీళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో జీవించారయా అంటే, చుట్టూ భూలోకమంతా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండగా వీరు విశ్వాస సంబంధమైన జీవించడం అనేది మనకు కనిపిస్తా ఉంది. సో కాబట్టి కయ్యను వంటి వాడిగా నువ్వు జీవించాలా, ఏబేలు వంటి వాడిగా నువ్వు జీవించాలా అనేది ఇట్స్ యువర్ చాయిస్. నథింగ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ యాజ్ అన్ యాక్సిడెంటల్ థింగ్. ఏదో యాదృచ్ఛికంగా ఏది జరగదు, ఏది కూడా ముందుగానే ప్రోగ్రామింగ్ గా జరగలేదు నీ జీవితంలో. లేకపోతే దేవుడు ముందుగానే రాసి పెట్టాడు నీ నుదుటి మీద, నీ తలరాతి ఇది, నీ యొక్క నుదుటి రాత ఇది, ఇలా ఇలా జరగాలని రాసి పెట్టుంది కాబట్టి నువ్వు అలా అయిపోయావు అనేటువంటి ఈ విధమైనటువంటి ఆ యొక్క కర్మ సిద్ధాంతము కానీ లేకపోతే అలాంటి దాని మీద మనము మన యొక్క జీవితాన్ని నిర్ణయించుకోవటం అనేది చాలా పొరపాటు. ఇట్స్ యువర్ చాయిస్ హౌ యు లివ్ లైక్ కేన్ ఆర్ ఏబెల్. ఎందుకంటే ఇద్దరు ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, ఇద్దరు ఒకే ఫ్యామిలీలో పుట్టారు, ఇద్దరు కూడా శపించబడినటువంటి ఆఫ్టర్ ఫాల్ ఆ యొక్క జన్మించినటువంటి వారే. కాబట్టి బాగుపడటానికైనా చెడిపోవడానికైనా, విశ్వాసంతో జీవించడానికైనా, లేకపోతే విధేయత చూపించడానికైనా అవిధేయత చూపించడానికైనా ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇద్దరు దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారే. ఇద్దరికి కూడా ఫ్రీ విల్ అనేది దేవుడు ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఇద్దరి హృదయాల్లో నైతికమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు రాసిపెట్టి ఇచ్చాడు. ఏది తప్పో ఏది రైటో ఇద్దరికి తెలుసు. కానీ కయ్యను కనుక మనం చూసినట్లయితే దేవుడు కయ్యన్ యొక్క అర్పణను అంగీకరించలేదు.
దేవుడు కయ్యను యొక్క అర్పణను అంగీకరించలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కేన్ ఇదిగో భూమిని సాగు చేసేటువంటి వాడిగా ఉంటాడు. భూమిని సాగు చేసి పంట పండిస్తా ఉన్నాడు. ఆ కయ్యను దేవుని దగ్గరికి ఒక అర్పణ తీసుకొచ్చాడు. దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలనుకోవడం మంచిది. దేవుణ్ణి ఆరాధించాలి అని ఆశ రావడము అది న్యాచురల్, సర్వసాధారణం. ఎందుకంటే దేవుని యొక్క పోలికలో పుట్టాము కాబట్టి మానవుల్లో దేవుని గురించినటువంటి ఆశ, దేవుని ఆరాధించాలన్నటువంటి ఆ కోరిక సహజంగా అందరిలో ఉన్నది. కానీ కేయిన్ యొక్క పాపం ఏంటంటే ఇక్కడ ఏదో ఆ ఆ యొక్క ధాన్యం తీసుకొచ్చాడనో, లేకపోతే శ్రేష్టమైనది తీసుకురాలేదనో, బెస్ట్ తీసుకురాలేదనో చాలాసార్లు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాం. దానికంటే ప్రాముఖ్యంగా ముందు అసలు కయ్యను యొక్క హృదయము, కయ్యను యొక్క జీవితము దేవుని దృష్టికి అంగీకారముగా లేదు అనేది మనం మొట్టమొదటిగా గమనించవలసినటువంటి విషయం. కేయిను గురించి ఒకసారి గనక మనం గనక చూసినట్లయితే రండి, మొదటి యోహాన పత్రిక కనుక మనం చూసినట్లయితే యోహాను కేయిను గురించి ఏం చెప్తా ఉన్నాడు? కేయిను గురించి మనం గనక చూసినట్లయితే మూడో అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుదాం. మనము ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. సో ద కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము మన సహోదరుని ప్రేమించాలి. లవ్ వన్ అనదర్, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ బ్రదర్ అనేది ఇక్కడ మెసేజ్. ఈ వర్తమానం మీరు మొదటి నుంచి వింటూ ఉన్నారు కదా. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి అనేటువంటి కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకొస్తా ఉన్నాడంటే, కయ్యను వంటి వారే మీరు ఉండరాదు. ఎందుకు కయ్యను వంటి వారే ఉండరాదంటే, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దుష్టుని సంబంధి, ఆ మాట చాలా చాలా అది కఠినమైనటువంటి మాట అండి. దుష్టుడి సంబంధి. హీ బిలాంగ్స్ టు ద డెవిల్. అపవాది సంబంధి. అపవాది సంబంధి అంటే వారికి చెందినవాడు. ఎవరు అప్పగించుకున్నారు అపవాదికి? ఎవడు ఇష్టపూర్వకంగా వెళ్ళాడు నేను నీ పక్షంగా ఉంటానని? నువ్వు నా మాస్టర్వి, నువ్వు నా యజమానుడివి, నేను నీ సంబంధిని, నేను నీ పక్షపు వాడిని, నువ్వేం చెప్తే అది చేస్తాను, నేను నీ బానిసను, నువ్వు నా మాస్టర్ అని అపవాదికి, సాతానికి ఎవరు తను అప్పగించుకున్నారు? కయ్యను తనంతట తానే వెళ్ళి అపవాదికి అప్పగించేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ లేనివాడు కయ్యను గురించి మనం కనుక చూసినట్లయితే, వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతివి గలవై ఉన్నవి కాబట్టే. చెడ్డమైనటువంటి వికెడ్ అన్న మాట రాస్తుంది. వికెడ్ మ్యాన్, వికెడ్ మ్యాన్, వికెడ్ మ్యాన్. చూసారా, పాపము యొక్క పర్యవసానం అనేది ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సిన్. పాపము దాని యొక్క విశ్వరూపం అంతా కూడా మొట్టమొదటగా పుట్టినటువంటి ఆ యొక్క మనిషిలోనే మన ఇక్కడ కనిపిస్తుంది. కోపము, అసూయ, ద్వేషము, పగ, అబద్ధము, నరహత్య, వ్యతిరేకత, తిరుగుబాటు, తర్వాత వ్యభిచారము, దుష్టమైనటువంటి తలంపులు, ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ద ఫుల్ డిగ్రీ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ వర్క్స్ కయ్యనులో మనకి కనిపిస్తా ఉన్నాయి. చూసారా, అతడు దేశ దిమ్మరిగా అయిపోవటం మనము చూస్తాము. కయ్యను యొక్క చాయిసెస్ కనుక మనం చూసినట్లయితే, కెన్ చూస్ టు ఆఫర్ గాడ్ ఎ వెయిన్ సాక్రిఫైస్. ఒక వ్యర్థమైనటువంటి అర్పణని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుని దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ముందు మనము మన యొక్క పడిపోయినటువంటి, పతనమైనటువంటి దీన స్థితిని అంగీకరించి దేవుని సన్నిధికి కృప కోసం రావాలండి. We must approach God for grace. అది ఎలాగా జరిగింది పాత నిబంధన గ్రంథం అంటే, రక్తమును తీసుకుని వచ్చేవారు. రక్తాన్ని, నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లని వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంతో దేవుని దగ్గరికి వచ్చేవారు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా ఈ రక్తమును చూసి నన్ను వదిలేయి,
నాకు సబ్స్టిట్యూట్గా ఇదిగో ఈ గొర్రె పిల్ల యొక్క రక్తం పట్టుకొని నీ దగ్గరికి వస్తా ఉన్నా. నేను నిజానికి ఆ గొర్రె పిల్ల వలె చనిపోవలసిన వాడిని. నీ ఉగ్రత, నీ తీర్పు, నీ న్యాయమైన తీర్పులో నేను నిలబడలేనటువంటి వాడిని. కానీ ఇదిగో ఈ రక్తంతో నీ దగ్గరికి వస్తా ఉన్నాను. నా మీద నీ దయను, కృపను చూపించమని దేవుని దగ్గరికి రావాలి. అది రైట్ యాటిట్యూడ్. ఆ విధముగా ఏబేలు వెళ్ళాడు. అది కయ్యను కావచ్చు, ఆదాము కావచ్చు, ఏబేలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. హౌ యు అప్రోచ్ గాడ్ విత్ ద ఇన్నోసెంట్ బ్లడ్ ఆఫ్ ఎ ల్యాంబ్. ఒక గొర్రె పిల్ల యొక్క రక్తంతో దేవుని దగ్గరికి రావాలి. కానీ కయ్యను అర్పణ ఏదో ఒకటి అర్పణే కదా. ఏ విధమైనటువంటి యాటిట్యూడ్తో మనం వస్తా ఉన్నాం? ఆ యొక్క పరిసయుడు సుంకర యొక్క ప్రార్థనలు మనం చూసినప్పుడు ఏ విధమైన యాటిట్యూడ్తో వచ్చాడు పరిసయుడు? ప్రార్థనే కదా, 3 సార్లు చేయాలి రోజుకి, అంతే. దశంభాగం కదా, ఓకే, నా రాబడిలోనే కదా, అన్నిట్లో ఇస్తాను నేను. ఇంకొకటే కదా, అది చేస్తున్నా, ఇది చేస్తా ఉన్నా. కానీ ఆ యొక్క సెన్స్ ఆఫ్ అన్వర్దినెస్, నేను యోగ్యుని కాదయ్యా, నేను ఈ పరిశుద్ధమైన సన్నిధికి రావడానికి కానీ, ఆకాశం వైపు తల ఎత్తడానికి కానీ నేను యోగ్యుని కాదు. ఐఎమ్ ఎ సిన్నర్. హ్యావ్ మర్సీ ఆన్ మీ. నీ యొక్క దయను, కనికరాన్ని నా మీద చూపించకపోతే ఇక్కడే నేను అగ్నికి కాలిపోతాను. నీ యొక్క ఉగ్రతకి, నీ సన్నిధికి రావడానికి నాకు ఏ యోగ్యత లేదు. ఇదండి a sense of unworthiness when we come to the presence of God. Cain, he offered a vain sacrifice. అదేవిధంగా 4వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఆది కాండములో అక్కడ కనుక చూస్తే కేయిన్ యొక్క పాపము చూడండి, 1 డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి పెరిగిపోతా ఉంది. తన సహోదరి మీద కోపపడ్డాడు, తన సహోదరి మీద అసూయ పెంచుకున్నాడు, ఆ తర్వాత తన సహోదరి మీద పగని పెంచుకున్నాడు, హేట్రెడ్ని పెంచుకున్నాడు, ద్వేషాన్ని. ఆ తర్వాత దేవుడు అతన్ని హెచ్చరించినా కానీ వినకుండా వెళ్ళి తన సహోదరుని మీద పడి చంపినట్లుగా మనకు కనిపిస్తాం. చూసారా? ఫ్రమ్ 1 degree of sin he was growing into another degree. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే అనేక మంది కయ్యను వంటి వారిగా ఉంటా ఉన్నారు సంఘాల్లో. తన యొక్క సహోదరులను ప్రేమించలేనటువంటి స్థితి, తన సహోదరుని యొక్క నీతిని బట్టి, భక్తిని బట్టి, జీవితాన్ని బట్టి అతన్ని చూసి ఆనందించలేనటువంటి స్థితి. ఏంటో తెలుసా? వాళ్ళేనా ఏంటి, మేం కాదా? ఒక విషయంలో దేవుని కోసం నిలబడినప్పుడు ప్రోత్సహించలేనటువంటి స్థితి, ఆనందించలేనటువంటి స్థితి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు, మీరు నిలబడండి, ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇదిగో దేవుని చిత్తం కొరకు ఇదిగో మీరు ప్రభు యొక్క కృప చేత మీరు బలవంతులు కావాలి అని ఎంకరేజ్ చేయలేనటువంటి స్థితి. దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన, అప్రూవల్ ఒక సహోదరుని మీద ఉన్నప్పుడు, వారిని వాడుకుంటా ఉన్నప్పుడు, వాళ్ళని బలపరుస్తా ఉన్నప్పుడు, వారిని దేవుడు అనేక మందికి దీవెనకరంగా చేస్తా ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించి ఆరాధించలేనటువంటి స్థితి. అది భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కావచ్చు. ఒక సహోదరుని కానీ, ఒక సహోదరుని కానీ దేవుడు తన కృపతో నింపి ఆయన వాడుకుంటా ఉన్నప్పుడు వెనక నుండి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? వారిని బట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నామా? ప్రభువా మీకు వందనాలయ్యా, ఇదిగో మా యొక్క సహోదరుని ఈ విధంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు, ఈ వరాలు ఇచ్చినందుకు వందనాలు, ఈ విషయంలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలని మనం చెప్పగలుగుతున్నామా? లోపల మనకు తెలియకుండానే ఒక వైరస్ లాగా, అది ఒక క్యాన్సర్ కణం లాగా, చిన్న కణం లాగా స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న కణం లాగే స్టార్ట్ అవుతుంది. అది ఆ కణాలు రోజుకి కొన్ని లక్షల్లో మల్టిప్లై అయిపోతుంటాయట. రోజుకి కొన్ని లక్షల్లో మల్టిప్లై అయిపోయి కొద్ది రోజుల్లోనే ఒక ట్యూమర్ లాగా, ఒక గడ్డలాగా తయారైపోతుంది. అనేక మంది ఈ క్యాన్సర్ అనేటువంటి, అసూయ అనేటువంటి క్యాన్సర్ తో బాధపడుతున్నారండి. అసూయ అనేటువంటి క్యాన్సర్, ఎన్వి అనేది ఒక భయంకరమైన క్యాన్సర్ లాంటిది. అది లోపల హైలప్ అయిపోయి ఒక ట్యూమర్ లాగా తయారైపోతా ఉంటుంది.
మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు అని, అలా ఉండొద్దు మీరని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం. కయ్యను దేవునితో అబద్ధం ఆడుతా ఉన్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఒప్పుకుంటాడేమో. కనీసం తన సహోదరుని యొక్క డెడ్ బాడీ చూసిన తర్వాత అయినా, సహోదరుని చంపిన తర్వాత, అయ్యో నా సహోదరుడే కదా, నేను ఇంత దారుణంగా చంపానేంటి, ఇంత భయంకరంగా ప్రవర్తించానేంటి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఏంటి నా ప్రవర్తన ఎలా మారిపోయిందని పశ్చాత్తాపడతాడేమోనని దేవుడు వచ్చి దాని గురించి అడుగుతా ఉంటే, నేనేమన్నా కావలి వాడినా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్నెందుకు అడుగుతున్నావు, వాడి గురించి నాకేం తెలుసు, నేనేమన్నా బాడీ గార్డునా ఏంటి, నాకేంటి సంబంధం అని దేవునితో వాదిస్తున్నాడు, తిరుగుబాటు చేస్తా ఉన్నాడు, రెబెల్ చేస్తా ఉన్నాడు తప్ప రెపెంట్ అవ్వట్లేదే. అన్రెపెంటెడ్ హార్ట్. కేయనులో మనం చూస్తే అన్రెపెంటెడ్ హార్ట్, మారు మనసు పొందనటువంటి హృదయం, మెత్తని కాని హృదయం ఇది. తను దాచటానికే ప్రయత్నం చేస్తున్నాడు. సర్వశక్తి గల దేవుని ముందు మాట్లాడే మాటలేనండి అవి. సర్వశక్తి గల దేవుని ముందు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుని ముందు మాట్లాడే మాటలేనవి. నిన్ను సృష్టించిన దేవుని ముందు ప్రవర్తించే ప్రవర్తనేనాది. ఆ టోన్ ఏంటి, ఆ యారగెన్స్ ఏంటి, ఆ ప్రవర్తన ఏంటి, అసలు ఆ జవాబు ఏంటి? మనం అంతకంటే తక్కువ వాళ్ళమేం కాదులేండి. దేవుడు మనం ఒప్పుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇస్తా ఉన్నా ఒప్పుకుంటున్నావా? విడిచిపెట్టడానికి, సరిచేసుకోవడానికి, యథార్థంగా తగ్గించుకొని వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పడానికి, మన సహోదరులతోటి, మన సహోదరులతోటి, మన బంధువులతోటి కావచ్చు, ఇంట్లో వారితో కావచ్చు, లేకపోతే మన వర్క్ ప్లేస్ లో కావచ్చు, మరి ముఖ్యంగా ఆత్మీయ సహవాసంలో మన ఇంటిలో ఉన్నటువంటి మన యొక్క బ్రదర్స్ సిస్టర్స్ మధ్య కావచ్చు, ఐఎమ్ సారీ అని చెప్పడానికి మనకి జెన్యూనిటీ కావాలి, యథార్థత కావాలి, ఇంటిగ్రిటీ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా హ్యూమిలిటీ కావాలి, దీనత్వం కావాలి, సత్యాన్ని అంగీకరించేటువంటి ఆ యొక్క ధైర్యం కావాలి. అందరి ముందు తనను ఆ దేవుడిలాగా కొలిసేటటువంటి, అయ్యా నువ్వు దేవుడు లాంటి వాడివి అని మాత్రమే అనలేదు, కానీ అంతగా ఆరాధించారు. ఇశ్రాయేలుకు నువ్వు దీపం వంటి వాడివయ్యా అని చెప్పేసి ఆయన్ని ఆ కంటిలో పెట్టుకొని చూసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అంత గౌరవము, అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి టైంలో అందరి ముందు నేను వ్యభిచారం చేశానని ఒప్పుకోవటము ఎంత కష్టం అండి. When it comes to confession, there is no bargaining. When it comes to confession, మనం ఒప్పుకోవాల్సిన విషయంలో, పశ్చాత్తాపడవలసినటువంటి విషయంలోకి వచ్చేసరికి మనం ఎక్స్క్యూజెస్ వెతికేవారిగా, లేకపోతే కారణాలు చూపించేవారిగా, లేకపోతే పరిస్థితులను చూపించేవారిగా, నేను మంచివాడినే కానీ ఈ పరిస్థితులను బట్టి, నేను మంచివాడినే ఇదిగో వాళ్ళు ప్రవోక్ చేశారు, నేను మంచివాడినే కానీ ఇదిగో ఈ యొక్క సిట్యువేషన్స్ నన్ను ఇట్లా తయారు చేసినాయి. దట్ ఈస్ నాట్ రిపెంటెన్స్. అది ఎప్పుడు పశ్చాత్తాపం కానే. దేవుడు ఇస్తున్నటువంటి కృపను కాళ్ళతో తన్నేసుకున్నాడండి. ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడుంటే కయ్యను యొక్క డెస్టినేషన్ డిఫరెంట్ గా ఉండేది. కాళ్ళ మీద పడాల్సిన వాడు దేవుని కృపను కాళ్ళతో తన్నేసుకుంటూ ఎదుగో అబద్ధలాడతాడు. అంతేకాకుండా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవడానికే ఇష్టపడ్డాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను చేసిన తప్పే, నేను ఎంత ఘోర పాపం చేశాను, నా సహోదరుని నేను చంపేశాను, ఇంత ఘోర దుష్కార్యం చేశానని ఆయన పాదాల మీద పట్టం కాదు. దేశదిమ్మరుగా పోతామంటే, దేశదిమ్మరు అయిపోతే ఎవడన్నా చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు తప్ప, దేశదిమ్మరుగా వెళ్ళిపోవటం ఎంత భయంకరమో దాని గురించి వరీ అవట్లేదు. He was not worrying about being a vagabond, a wanderer. ఒక శపితమైన గుర్తును తల మీద, నుదుటి మీద వేసుకొని తిరుగుడు ఆ దేశదిమ్మరుగా తిరగడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుని దగ్గర పాదం దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాననేటువంటి చింత లేనటువంటి వాడు.
మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు. కయ్యను ఫాల్స్ రిలీజన్కి పితామహుడు. కయ్యను అబద్ధ సంబంధమైనటువంటి భక్తికి, దొంగ సంబంధమైనటువంటి భక్తికి, ఈ దినాల్లో కనబడుతున్నటువంటి ఫాల్స్ రిలీజన్, ఫాల్స్ వర్షిప్, ఫాల్స్ సాక్రిఫైసెస్, ఫాల్స్ మినిస్ట్రీ, దీనంతటికి పితామహుడు ఎవరంటే కయ్యనే. విశ్వాస రాహిత్యము కయ్యనులో మనకు కనిపిస్తుంది. కయ్యను యొక్క మార్గము అది ఎన్వి, జెలసీ, హేట్రెడ్, మర్డర్. అంతేకాకుండా బిలాము, కోరహు వంటి వాళ్ళ యొక్క గుంపులో వారి యొక్క సరస్సున తన పేరు చేర్చబడి వారితో పోల్చడం అనేది ఎంత దారుణం అండి. యోధా పత్రిక 11వ వచనంలో కయ్యను గురించి, కయ్యను మార్గాల గురించి మనం చూస్తా ఉన్నాం. అది వే ఆఫ్ డెవిల్, అపవాది యొక్క మార్గం. చూసారా, వై గాడ్ యాక్సెప్టెడ్ ఏబెల్ సాక్రిఫైస్? దేవుడు ఎందుకు ఏబేల్ యొక్క అర్పణను అంగీకరించాడు? ఏబేల్ యొక్క అర్పణలో ఖరీదైనదని కాదు. ఏబేల్ యొక్క అర్పణ అది చాలా కాస్ట్లీ కాబట్టో, స్పెషల్ కాబట్టో, ఎవరు అర్పించిన దాన్ని స్పెషల్గా తీసుకొచ్చాడు కాబట్టో, లేకపోతే ఇంకొకటి కాదు. అది విశ్వాసమును బట్టి, బై ఫెయిత్. ఎందుకో తెలుసా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. విశ్వాసము లేకుండా నువ్వు ఏది చేసినా కానీ అది దేవునికి ఇష్టమైంది కాదు. విశ్వాసము లేకుండా మనం ఏది చేసినా, నువ్వు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినా అది దేవునికి ఇష్టం కాదు, అది దేవుడు అంగీకరించడు. విశ్వాసం లేకుండా నువ్వు ఆరాధించినా అది దేవునికి ఇష్టమైంది కాదు. విశ్వాసం లేకుండా నువ్వు సేవ చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇచ్చిన, విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేసినా కానీ డెఫినెట్లీ ఇట్ విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా మనము డాక్టరినల్ గా లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా కనుక మనం చూసినట్లయితే కయ్యను యొక్క అర్పణ అది బ్లడ్లెస్. కానీ ఏబేలు రక్తాన్ని చేత పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చటం మనము చూస్తాం. దేవుడు అడిగాడు, వేర్ ఈస్ యువర్ బ్రదర్ అని. నాకు తెలియదు, నేనేమన్నా నా సహోదరునికి కావలి వాడను. చూసారా, దేవునికి అయిష్టమైన జీవితం, దేవుడు అసహించుకున్నటువంటి జీవితం, దేవుడు తన సన్నిధుల నుండి కొట్టివేసినటువంటి జీవితము కయ్యనది. కానీ ఏబేలు దేవునికి ఇష్టడుగా జీవించారండి. God accepted Abel first. God accepted Abel first, and then he accepted his worship. You know, worship is not only simply an act. ఏదో ఆరాధన అంటే బాహ్యంగా చూసే ఒక కార్యకలాపం కాదండి. ఆరాధన అంటే ఏదో మనము మాట్లాడే మాట మాత్రమే కాదు. ఆరాధన అంటే మనం పాడే పాట మాత్రమే కాదు. అందుకనే ఆదివారం ఆరాధన అన్నప్పుడు మొదట 15 నిమిషాలే కాదు ఆరాధన సమయం, పాటలు. లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఆ 15-20 నిమిషాలు మాత్రమే కాదు ఆరాధన అంటే. ఇండివిజువల్ గా ఆరాధిస్తామే, అది మాత్రమే కాదు ఆరాధన అంటే. యునో, ఆరాధన అన్నప్పుడు ఫ్రమ్ ద ఫస్ట్ ప్రేయర్ టు ద లాస్ట్ బెనిడిక్షన్, ఆ 3 hours మనం చేసే ప్రతి యాక్టివిటీ ఇస్ అ వర్షిప్. అది ఆరాధన. అది నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చే కానుక ఆరాధన. దేవుని యొక్క ఆ యొక్క రొట్టెలో, ద్రాక్షరసములో నువ్వు చేయి వేయటము ఆరాధన. ప్రార్థన, ఆ యొక్క పాటలు, వాక్య ధ్యానము, ఇంకా ఇవన్నీ కూడా ఆరాధన. ఇట్స్ వర్షిప్. అది ఆరాధనలో భాగం అయ్యింది. కాబట్టి మనము ఏ విధంగా దేవుని మనం ఆరాధిస్తా ఉన్నాం? కయ్యను చూసినట్లయితే వ్యర్థమైనటువంటి, లేకపోతే విశ్వాసము లేనటువంటి ఒక ఫాల్స్ రిలీజన్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి అర్పణగా ఏదో ఒకటి. కానీ ఏబేల్ యొక్క లైఫ్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, లివింగ్ సాక్రిఫైస్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టమైన, అంగీకారమైనటువంటి ఆ యొక్క సజీవ యాగముగా మనల్ని మనం ఏ విధంగా ఆయనకి సమర్పించుకోవటం ద్వారా ఇట్టి సేవ, ఇట్టి ఆరాధన దేవునికి యుక్తమైనది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటే ఆ మాట, ఇట్టి సేవ దేవునికి యుక్తమైన మాటలో ఏమనిస్తుంది? దిస్ సర్వీస్, ద సర్వీస్ ఇస్ నథింగ్ బట్ వర్షిప్. ఈ విధమైనటువంటి ఆరాధన దేవునికి అంగీకారమైనది,
అది దేవుని దృష్టిలో సువాసన కలిగినది. ఆయన ఆ యొక్క ఆరాధన అంగీకరిస్తాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట ఎవరు వింటారంటే విశ్వాసముతో లోబడి. యువర్ రిలీజన్ అండ్ యువర్ లైఫ్ బోత్ ఆర్ ఇన్సెపరబుల్. మన యొక్క భక్తి, మన యొక్క జీవితము, ఇవి రెండు కూడా అవి విడదీయలేనటువంటి సంబంధం కలిగినవి. అవి కలిసి వెళ్ళేవి. ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే ఏదో ఒక పర్టికులర్ రోజున ఒక భక్తి అనేటువంటి దాన్ని పూనుకుంటారు. అంటే పూనేటర్ అంటారు కదా, అంటే దాన్ని ధరించుకున్నట్లుగా దాన్ని ఏదో మనం ఎక్స్టర్నల్ గా చూపించుకుంటారు. లేకపోతే పలానా రోజున నేను చాలా భక్తిగా ఉంటాను, లేదా పలానా టైంలో నేను భక్తిగా ఉంటాను, పలానా ప్లేస్కి వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటాను, పలానా గుడిలోకి వెళ్ళినప్పుడు నేను భక్తిగా ఉంటాను, లేకపోతే పలానా సీజన్ లో నేను భక్తిగా ఉంటాను, లేకపోతే పలానా గడియల్లో నేను భక్తిగా ఉంటాను. ఆ తర్వాత మిగిలినది నా జీవితం. ఇది నా భక్తి. భక్తి డిఫరెంట్, జీవితం డిఫరెంట్, రెండు వేరే వేరే. కానీ బైబిల్ మనకు అది బోధించట్లేదండి. యువర్ రిలీజియన్ మీన్స్ నీ భక్తి, నీ డివోషన్ అండ్ యువర్ డ్యూటీ, నీ లైఫ్ రెండు కూడా అవి విడదీయలేనటువంటివి. నీ భక్తి నీ ఆఫీస్లోకి రావాలి, నీ భక్తి నీ కుటుంబంలోనికి కావాలి, నీ భక్తి నీ సమాజంలోనికి రావాలి. యువర్ రిలీజియన్ మీన్స్ యువర్ భక్తి మస్ట్ కమ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో ప్రతి ఏరియాలోకి అది చొరబడాలి, ప్రతి ఏరియాలో కనపడాలి, ప్రతి ఆ యొక్క ఏరియాని అది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అలా జరగకపోతే అది కయ్యూను యొక్క భక్తి, కయ్యూను యొక్క మార్గం. నాట్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ వైల్ ఆన్ ఎర్త్. భూమి మీద తను మాట్లాడిన మాటలు బైబిల్లో ఒక్కటే రికార్డ్ చేయబడలేదు. ఏబేలు మాట్లాడిన మాట ఒక్కటి లేదు. కానీ ఏబేలు గురించి దేవుడు మాట్లాడిన మాటలే ఉన్నాయి. ఏబేలు గురించి దేవుడు మాట్లాడిన మాటలే ఉన్నాయి. ఇదిగో ఆదికాండం మొదలుకొని బైబిల్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆ యొక్క పత్రికల వరకు ఏబేలు గురించినటువంటి సాక్ష్యం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏబేలు విశ్వాసం ద్వారా ఈ రోజుకి కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ విధమైనటువంటి అర్పణ, ఏ విధమైనటువంటి బలి, ఏ విధమైనటువంటి ఆరాధన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాడంటే ఈ లోక మర్యాదను అనుసరించక. లుక్ అట్ దిస్ కంక్లూషన్. ఈ లోక మర్యాదను అనుసరించక, ఈ లోక మర్యాదను అనుసరించక. కయ్యను యొక్క మార్గము లోక మర్యాద, లోకం యొక్క వ్యవస్థ. భక్తికి జీవితానికి సంబంధం లేదు. లేకపోతే ఇదిగో ఇది నా పర్సనల్, ఇది నా యొక్క స్పిరిచువల్ లైఫ్. ఓకే, ఆ కళ్ళు మూసుకున్న 2 నిమిషాలు, లేకపోతే ఈ 2 గడియలు, లేకపోతే ఇదిగో పలానా వారంలో ఒక రోజు నేను మోర్ స్పిరిచువల్, మిగతాది నా లైఫ్, మిగతాది నా జీవితం. నన్ను అడగడానికి ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నో నో నో. వెర్ ఈస్ యువర్ బ్రదర్ అంటే ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి అంటున్నాడు. అది కయ్యన యొక్క భక్తి, కయ్యన యొక్క మార్గం. ఈ లోక మర్యాదను అనుసరించక. Do not follow the patterns of this world. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో గ్రహించి మీరు తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవ్వాలి. మనస్సు మారి నూతనమై ఎదుగో మనము మన యొక్క అవయవాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు అది దేవునికి యుక్తమైనటువంటి, ఇష్టమైనటువంటి సేవగా కనిపిస్తూ ఉంది. యునో, ద రైట్ రెవల్యూషన్ లీడ్స్ టు రైట్ రిలేషన్షిప్. దేవుడు మాట్లాడాడు, ఆదాము అవ్వలకి చూపించాడు. పాపము ఏ విధమైనటువంటి పర్యవసానం తీసుకొచ్చింది. ఒక గొర్రె పిల్లను వధించి ఆ యొక్క చర్మంతో చొక్కాయలు చేయించి ఆ రోజు దేవుడు చేసిన పరిహారము ఆదాము అవ్వలకి వాళ్ళ జీవితకాలం అంతా గుర్తుండిపోయి ఉంటది. పాపము ఒక బలిని కోరింది, ఒక రక్తాన్ని కోరింది. లేకపోతే ఆ స్థానంలో మనం చచ్చిపోవాలి. సబ్స్టిట్యూషన్ ఇస్ నీడెడ్. ఆ సత్యము దేవుడు బయలుపరిచాడు ఏదైనా వనములోనే. ఖచ్చితంగా ఆ సత్యాన్ని దేవుడు లేకపోతే ఆదాము అవ్వలు ఆ యొక్క వారికి పుట్టిన వారికి కూడా చెప్పుంటారు. లేకపోతే ఏబేలుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక గొర్రె పిల్లని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆ రక్తం పట్టుకొని వెళ్ళాలని. ఎప్పుడైతే దేవుని యొక్క
వాక్యానుసారముగా మనం జీవించడానికి పూనుకుంటామో అప్పుడు మాత్రమే దేవునితో మనం వ్యక్తిగత సంబంధంలోనికి వస్తాం. ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ దట్ బిల్డ్స్ అవర్ రిలేషన్షిప్. రైట్ రిలేషన్షిప్ అనేది రైట్ రెవరెన్స్ లోనికి తీసుకెళ్తుంది. దేవునితో మనకున్నటువంటి సరైన సంబంధమే దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నామా లేదా అని తెలియజేస్తాం. మనం ఎవరో తెలియని దేవుణ్ణి ఆరాధన చేయట్లా, ఎవరో తెలియని దేవునికి మనం మొర్ర పెట్టట్లా, ఎవరో తెలియని దేవునితో మన సంబంధం కలిగి జీవించట్లా. ఈ ఈ ఈ ఈ యొక్క సంబంధము తండ్రి పిల్లలకు మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధం అనేది ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధం అనేది ఒక గొర్రెల కాపరికి గొర్రెలక మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధం అనేది ఒక ఒక ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్నటువంటి సంబంధం లాంటిది. ఈ సంబంధం ఒక రాజు తన యొక్క రాజ్యంలో వారితో ఉండే సంబంధం లాంటిది. ఇంకా మనం చెప్పాలంటే ఈ సంబంధము చాలా స్పెషల్, చాలా ఇంటిమేట్. ఒక భార్య భర్తకు మధ్య ఉన్నటువంటి సంబంధం లాంటిది. ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలో తెలియబడకుండానే సంబంధం ఏర్పడుతుందండి. అలాంటి సంబంధంలో భయభక్తులనే ఉంటాయా? The right understanding about God leads us to the right relationship with God. And the right relationship లోనే ఆ రైట్ రెవరెన్స్ అనేది, ఆ యొక్క నిజమైనటువంటి ఆరాధన అనేది వస్తుంది. అందుకనే రైట్ రెవరెన్స్ లీడ్స్ టు రైట్ సర్వీస్, రైట్ వర్షిప్. నిజమైన ఆరాధన, నిజమైన సేవ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నిజమైనటువంటి భయభక్తులు మనకు కావాలి. ఈ భయభక్తులు అనేది ప్రేమతో, గౌరవంతో, పరిశుద్ధతతో, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ వర్దినెస్. అయ్యా నిన్ను ఎంత హెచ్చించిన తక్కువే, మేము ఎంత దౌర్భాగ్యులమైనటువంటి ఆ రైట్ అండర్స్టాండింగ్ లో నుంచే ఇవన్నీ వస్తాయండి. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. రైట్ అండర్స్టాండింగ్, రైట్ రెవల్యూషన్ లీడ్స్ టు రైట్ రిలేషన్షిప్. ఆ రైట్ రిలేషన్షిప్ లో నుంచే రైట్ రెవరెన్స్, ఆ రైట్ రెవరెన్స్ లో నుంచే రైట్ సర్వీస్. ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ బ్రదర్, యూ కెనాట్ బి మై డిసైపుల్ అంటాడు ప్రభు. ఈ సహోదరును ప్రేమించకపోతే నా శిష్యుడు కాలేవు అని ప్రభు ఖరాఖండితంగా తేల్చి చెప్పేశాడు. ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ బ్రదర్, యూ కెనాట్ నో గాడ్. దేవుణ్ణి వాడు ఎరగడు అని క్లియర్ గా యోహాను తన సువార్తలో రాస్తా ఉన్నాడు. దేవుని వాడు ఎరగడు. ఈ యొక్క పత్రికలు అంటున్నాడు, దేవుని వాడు ఎరగడు. దేవుని పోలికలో పుట్టినటువంటి తన సహోదరిని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు. అలా ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు అబద్ధికుడు. వాడికి దేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. We are called to lay our life for our brothers, not to take their lives. మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. 1 యోహాను పత్రిక 3:16. దేవుడు మన కొరకు తన కుమారుని అప్పగించి ఆయన్ని బలిగా చేస్తే 1 యోహాను పత్రిక ఏం చెప్తుంది తెలుసా? మన సహోదరులు మనం ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ తెలుసా? మన సహోదరుల కొరకు మనము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. అంతేకాకుండా మన సహోదరుల కొరకు మనము కావలి వారిగా నియమించబడ్డాం. ఈ సంగతి మనం గమనించాలి. ఈ దినాల్లో మరి ప్రాముఖ్యంగా మన మినిస్ట్రీ అది, మన కన్సర్న్ అది. వీఆర్ అవర్ బ్రదర్స్ కీపర్స్. వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. నీ సహోదరుడు ఏడి? నీ సహోదరి ఏది? ఎక్కడున్నారు వారు? ఎక్కడున్నారు వారు అంటే మనం ఈరోజు వాళ్ళు ఏం చెప్పగలుగుతాం? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? 6 నెలల క్రితము రోజు రెగ్యులర్ గా మందిరానికి వచ్చినటువంటి సహోదరుడు ఏడి? 6 నెలల క్రితము ప్రతిరోజు నిన్ను పలకరించినటువంటి ఆ సహోదరి ఏది? ప్రైజ్ లాడక ప్రైజ్ లాడ్ అని చెప్పినటువంటి వాళ్ళు ఏరి? కలిసి కూర్చొని లవ్ ఫీస్ట్ చేశారు, కలిసి కూర్చొని ఆరాధన చేశాము, కలిసి కూర్చొని ప్రభుని స్తుతించాము. ఈరోజు మనకి వాళ్ళు కనపడట్లేదు కొంతమంది. We don't know where they are. Is it brother's love? Do you have that concern? Where is your brother? నేనేమన్నా నా సహోదరునికి కావలి వాడినా అని కయ్యను అంటున్నాడు. మీరు కయ్యను వంటి వారై ఉండకూడదు అని దేవునికి వాక్యం సెలవిస్తాం. హౌ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్? ఏబేల్ యొక్క అండర్స్టాండింగ్ రైట్ గా ఉంది కాబట్టి ఏబేల్ యొక్క రిలేషన్షిప్ దేవునితో రైట్ గా ఉంది. ఏబేల్ యొక్క రిలేషన్షిప్ రైట్ గా ఉంది కాబట్టి ఇదిగో ఏబేలు దేవుని యందు భయభక్తులు కలిగి తను నడుచుకోవడం ప్రారంభించాడు. కాబట్టి దేవుణ్ణి రైట్ వేలో ఆరాధించాడు,
రైట్ వేలో సేవించడానికి తను ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి వారులారా, నాదాబు అబీహు అనేటువంటి అహరోను ఇద్దరు కుమారులు ఎందుకు చనిపోయారంటే వాళ్ళు వ్యభిచారం చేసో, దొంగతనం చేసో, నరహత్య చేసో, లేకపోతే ఇంకొక ఘోరమైన పాపం చేసో కాదు. దేవునికి, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క పని, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సర్వీస్ అండ్ వర్షిప్ని దేవుని పద్ధతిలో కాకుండా సొంత పద్ధతిలో, దేవుడు ఆమోదించిన పద్ధతిలో చేసినప్పుడు దేవుడు అగ్ని వాళ్ళని కాల్చివేసింది. చూసారా, మన దేవుడు దహించు అగ్ని వంటి వాడు. ఆ దహించు అగ్ని మనలో ఉన్న మస్టును, మలినాన్ని శుద్ధి చేసి మనల్ని మేలిమి బంగారంగా చేయాలి, కానీ మనల్ని దహించి వేయడానికి కాదు, మస్టు చేయడానికి కాదు, మసి చేయడానికి కాదు. కాబట్టి దేవుని కృప కోసం వెళ్దాం, ఒక సెన్స్ ఆఫ్ అన్వర్తినెస్తో వెళ్దాం, మన యొక్క పాపపు స్థితిని ఎరిగి వెళ్దాం, ప్రభు యొక్క పరిశుద్ధతను, నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ యొక్క అన్కాంప్రమైజ్డ్ ఆయన యొక్క ఆ కోపాన్ని కూడా ఎరుగుదాం. దాని నుండి తప్పించడానికి మనల్ని తన కుమారుని ఎలా బలి ఇచ్చాడో కూడా మనం ఎరుగుదాం. ఆయన ప్రేమని సంపూర్ణంగా అనుభవించుదాం. ఆయన కృపలో బలవంతులుగా అవుదాం. ఆ కృపతో, ఆ ప్రేమతో, ఆ క్షమాపణ పొందినటువంటి వారంగా ఇతరుల్ని క్షమించడం నేర్చుకుందాం, ఇతరుల్ని ప్రేమించడం నేర్చుకుందాం, ఇతరుల్ని పట్టించుకోవటము, ఇతరుల్ని మనం ఎంకరేజ్ చేయడం నేర్చుకుందాం. అంతేకాని అసూయ, ద్వేషము, కోపము, పగ, లేకపోతే వారి పట్ల వెనక నుంచి బ్యాక్ బైటింగ్ చేయటం, వారి యొక్క గురించినటువంటి చెడు సమాచారం ప్రచారం చేయటము, ఓర్వలేని స్థితి, వారిని బట్టి ఆనందించలేనటువంటి స్థితిలో ఒకవేళ గనక మనం ఉన్నామంటే ఈ కయ్యను యొక్క మనస్సు, హృదయం, అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామంటానిలో ఏ విధమైన సందేహం లేదు. ఒకవేళ అలాంటిది మనలో కనిపిస్తా ఉంటే ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభుని క్షమాపణ అడుగుదాం. ఆ రోజు కయ్యనికి అవకాశం ఇస్తే కయ్యను దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తిరుగుబాటు చేసి ఇంకా 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 తన పాపాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మరొకసారి ప్రభు మనల్ని తన వాక్యం ద్వారా దర్శిస్తూ ఉండగా, మీరు కయ్యను వంటి వారే ఉండద్దు, కయ్యను నడిచిన మార్గాల్లో నడవద్దు. వాడు దుష్టుడి, అపవాది సంబంధి, వాడు తన సహోదరిని చంపాడు, వాడి క్రియలు చెడ్డవి. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మార్గం చంపే మార్గం కాదు, ప్రాణం పెట్టే మార్గం, ప్రేమించే మార్గం, ఓర్చుకునే మార్గం. అది నిజమైన శిష్యత్వం, అదే నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి సేవ. అట్టి సేవ దేవునికి యుక్తమైనది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క మాటల్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.